మనం ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశం కోసం నరేంద్ర మోదీ గారు మనకు అందరికి అవసరం. ఈ దేశం భద్రత కోసం మనకు నరేంద్ర మోదీ గారు లాంటి నాయకుడు మనకు అవసరం. ఈ దేశంని ధర్మం 4 పాదాల ఈ భారతదేశంలో మళ్ళీ నడవాలంటే నరేంద్ర మోదీ గారు అవసరం. ఈ దేశంలో మళ్ళీ రామరాజ్యం పాలన జరగాలంటే నరేంద్ర మోదీ గారి మూడు అవసరం. మళ్ళీ రేపు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. 500 ఏళ్ల నుంచి కానటువంటి రామాలయం అయోధ్యలో 500 ఏళ్ల నుంచి కాని రామాలయం నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగింది అంటే అది ఒక చుక్క రక్తం బొట్టు చిందించకుండా ఎన్నో రకాల వ్యతిరేకతలను ఎదుర్కొని ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన గుడి ఈరోజు ఒక చుక్క రక్తం కారకుండా రామాలయాన్ని నిర్మించి భవ్యమైన దివ్యమైనటువంటి ఆ రామ మందిరంలో శ్రీరాముని యొక్క బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ నరేంద్ర మోదీ గారి చేతుల మీద జరిగింది అంటే అది శ్రీ యొక్క అయోధ్య రాముల వారి యొక్క ఆశీస్సులతోనే జరిగింది. ఈ దేశంలో ఒక కొత్త యుగం ప్రారంభమైంది. రాబోయే కాలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే రేపు రాబోయేటటువంటి భవిష్యత్తులో నరేంద్ర మోదీకి పాలన ఒక ఎత్తు కాబోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అవతల ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు. 6 గ్యారంటీలు 420 ఉన్నాయి వాళ్ళు చెప్పినాయి. దాంట్లో బస్సు ఒకటి, మిగతావన్నీ ఏమైనాయని అడగాలి ముందల. అవన్నీ అమలు చేసినాకనే మళ్ళీ ఓటు అడగాలి కాంగ్రెస్ పార్టీ. ఈ ఓటు దేశం కోసం, ఇది కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటు కాదు. దేశంలో కాంగ్రెస్ లేదు, దేశంలో కేవలం నరేంద్ర మోదీ నాయకత్వమే. ఆయనకు పోటీగా సూతమన్న కూడా దరిదాపుల్లో ఎవరు లేరు. ఈ ఎన్నిక గెలిస్తే మీరందరూ గెలిచినట్ల, ఇక్కడ ఉన్న మీ అక్క అరుణమ్మ గెలిస్తే మీరందరూ గెలిచినట్ల. మీకు ఎప్పటికీ అందుబాటులో ఉండి అర్ధరాత్రి అయినా మీరు ఫోన్ చేస్తే మీ ఫోన్ ఎత్తి ఏమైనా బాధ ఉంటే అమ్మ ఆసుపత్రి అంటే ఫోన్ చేసి చెప్తా, అమ్మకి ఇది అయింది చూడంటే చెప్తా, అమ్మకి ఇది అవసరం వచ్చింది అంటే చెప్తా. ఎప్పటికీ అందుబాటులో ఉండి మీకు సహకారం చేసేటటువంటి అరుణమ్మ కావాలన్నా ఎక్కడో కల్వకుర్తి అచ్చంపేటకి వెళ్ళి వచ్చి ఇక్కడ నిలబడి నేను ముఖ్యమంత్రి అయిపోయినా ఇది కూడా మేము కల్వకుర్తిలోనే గెలుచుకుంటాం, మొత్తం పాలమూరలు వేసి తొక్కుతామని మాట్లాడుతున్నాడు. మనం అందరం తొక్కించుకుంటామో ఒకసారి ఆలోచన చేయాలి. అరుణమ్మ లెక్క పని చేయండి జిల్లా కంటే చేత కాదు. మీరు ఏం పని చేసిండ్రో చెప్పమంటే చేత కాదు. మీరు ఏం చేసిండ్రో ఈ జిల్లాకు చెప్పండి అంటే చెప్పని ఇంకా చేత కాదు. నువ్వు ఏ పోరాటం చేసినావో చెప్పు అంటే చేత కాదు. నువ్వు ఏ ప్రాజెక్టు తెచ్చినావో చెప్పు అంటే చేత కాదు. అవేవి చెప్పలేరు. మీరు రాజకీయాలకి వచ్చినంత కాలంకి వెళ్ళి చెప్పండి మీరేం చేసిండ్రో. అరుణమ్మ ఏం చేసిందో చెప్తుంది. మనం అందరం కూడా ఆలోచన చెయ్యాలి. ఎప్పుడైనా కూడా ప్రజలకు ఏం చేస్తావో చెప్పాలి, నువ్వు ఏం చేసినావో చెప్పాలి, ఈ ప్రాంతానికి ఏం కావాలో చెప్పాలి, ఏమి తేవాలో చెప్పాలి, ఏం కోరుకుంటున్నారో ప్రజలు తెలుసుకోవాలి. అంతేగాని నేను ముఖ్యమంత్రి అయినా నాకు ఇంక అడ్డేవాడు లేడు, మొన్నటిదాకా కేసీఆర్, ఇప్పుడైనా రేవంత్ రెడ్డి. ఈరోజు 10 ఏళ్లలో 60 ఏళ్ళు కాంగ్రెస్ అయినటువంటి పనులను నరేంద్ర మోదీ గారు చేసి చూపించిండ్రు. మరి ఈరోజు వచ్చే 5 ఏళ్లలో మనము ఎవ్వరు ఊహించినటువంటి విధంగా ఈ భారతదేశంలో రామరాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నారు నరేంద్ర మోదీ గారు. మనమంతా కూడా అండగా ఉండి రాబోయేటటువంటి 13వ తారీఖు ఎన్నికలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరూ ఈ ఓటు మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, తరతరాల మన యొక్క భారతదేశం తరతరాలుగా చరిత్రలో నిలవడం కోసం అని ప్రతి ఒక్కరి మాట ఈ మాటను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి మనందరి యొక్క గెలుపు కోసం కమలం పువ్వు గుర్తును గెలిపియాలి. నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలి. మన పాలమూరు యొక్క ప్రజల కోసం మీ అక్క డీకే అరుణమ్మ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ
audio jungle.